ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెల 4వ తారీఖున అనాథ పిల్లలకి మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. నిత్య సంతోషము వారి తల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ 2వ దినాన దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహాకృప నీ మీద ఎంత ఉందంటే ఆయన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిత్య సంతోషము వారి తల మీద ఉండును. ఆమెన్. దేవుని మహాకృప చేత ఈ నెలంతా కూడా నువ్వు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన దినాల్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. నీ చేతి పని, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ కుటుంబము, నీ సమస్తము మీద దేవుని ఆశీర్వాదం దిగిరాబోతూ ఉంది. ఆమెన్. దేవుడే వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నిత్య సంతోషం అంట, నిత్య సంతోషం అంట. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఈ నెల నా జీవితంలో ఎలా ఉండబోతుంది, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి అని నువ్వు దేవుని సన్నిధిలో ఆయనతో అడుగుతూ మాట్లాడుతున్నావు కదా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్య సంతోషము నీ తల మీద ఉండబోతుంది. ఆమెన్. దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు ఎక్కడ నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నావో నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడావు. నా స్థితిగతులు నా చుట్టూ ఎలా ఉన్నా సరే, ఇదిగో నా తల మీద ఈరోజు మొదలుకొని నిత్య సంతోషం ఉంటుందని నువ్వు వాగ్దానం ఇచ్చావు. ప్రభువా నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని నీకు అనుగుణంగా మార్చుకుంటానయ్యా. పాపపు జీవితాన్ని విడిచిపెడతానయ్యా. యథార్థంగా ఇంకా నీ కోసం జీవిస్తానయ్యా. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు నాయనా అని నువ్వు వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ యొక్క భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలయం చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. వారు సంతోషానందము గలవారగుదురు. చాలామంది అంటూ ఉంటారు కదా, నువ్వు ఎప్పుడు డల్గా ఉంటావేంటి, నువ్వు ఎప్పుడు కష్టాల్లో ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుని వాగ్దానం గుర్తుపెట్టుకో, నువ్వు అనేకులు నేను అడగబోతూ ఉన్నారు. ఎప్పుడు నువ్వు చాలా ఇబ్బందుల్లో, బాధలో, దుఃఖంలో ఒంటరిగా ఉండే వ్యక్తివి కదా. నువ్వు ఇంత సంతోషంగా ఎలా మారావు, ఎంత ఆశీర్వాదకరంగా నిన్ను ఎవరు మార్చారు, ఎవరు నీకు సపోర్ట్ చేశారని చాలామంది నిన్ను అడగబోతూ ఉన్నారు. అట్టి రీతిగా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మన దేవుడు, అద్భుతాలు చేసేవాడు మన దేవుడు. ఆయనను నమ్ముకున్న నీకు దేవుడు దుఃఖాన్ని మిగల్చడు, దుఃఖాన్ని తీసివేసి సంతోషంతో నిన్ను నింపుతాడట. ఆమెన్. అందుకనే ప్రభు చెప్తున్నారు, వారు సంతోషానందము గలవారగుదురట. నీ నిత్యము కూడా ఇంకా నీ ఇంట్లో సంతోషమే, ఆనందమే, దీవెనకరమైన బ్రతుకే. నువ్వు ప్రార్థన చే దేవుని దగ్గర. కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, కోర్టు కేసులు, శ్రమలను చూసి నువ్వు వాటిని బట్టి ప్రార్థన చేయకు. దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదాన్ని చూసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. వెలుగుగా నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని చీకటిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు అలా ఉండిపోతాను అనుకోకు. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గొప్ప సంతోషాన్ని చూడబోతున్నావు. అనేక మంది ముందు దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన హెచ్చించి నీ తల మీద ఆయన దీవెన కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.